హాయ్ వ్యూవర్స్, నెల్లూరు ఫేమస్ స్పెషల్ చేపల పులుసు కోసం ముందుగా చేప ముక్కల్ని తీసుకున్నాను. అలానే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, చింతపండు నానబెట్టుకొని రసం రెడీ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే మెంతులు, కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటా వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా సగం గ్లాసు వాటర్ పోసేసుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని గరిటెతోటి ఒక్కసారి పులుసంతా పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరలా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు, అలానే మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించుకున్న పొడిని కొద్దిగా వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకుంటే మనకి కమ్మని చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.